క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేస్తున్నారా? ఏదైనా సమస్యలు, చింతలు, కలవరాలతో లేస్తున్నారా? ప్రభు ఈరోజు మీ కలవరాలన్నీ కొట్టివేయునుగాక, మీకు సమాధానం కలుగజేయునుగాక, మీకు కృప కలుగజేయునుగాక, నెమ్మది దయచేయునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 76వ సంకీర్తన మొదటి వాక్యం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆయన నామము గొప్పది, బలమైన మాట. ఆయన నామము గొప్ప నామమండి. అన్ని నామముల కంటే యేసయ్య నామం చాలా గొప్ప నామం. ఆయన నామములో చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. యేసు నామం కదండి. ఆయన నామంలో ఉన్న కొన్ని విషయాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. నామము అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జీసస్. నామము ఎవరో కాదు, యేసు ప్రభువే. ఆయనకు వ్రాయబడిన నామం ఏంటంటే దేవుని వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారి పేరేం పేరంటే వాక్యము కదండి. ప్రకటన గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది. వాక్యము అనే నామము కలిగిన వాడు. ఆయన నామం చాలా బలమైన నామం. యేసుక్రీస్తు ప్రభువారి నామం అన్ని నామముల కంటే ఘనమైన నామం. ఎందుకు ఆయన నామము ఘనమైనదో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆకాశము క్రింద ఆయన నామములోనే రక్షణ ఉన్నది. ఒక మనిషి రక్షించబడాలంటే యేసు నామం ద్వారానే రక్షించబడాలి. ఇక వేరే నామం ఏదీ లేదు. యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాలను సిలువలో కడుక్కొని పరిశుద్ధతలోకి వస్తారో, వారి జీవితాల్లో రక్షణ అనుభవంలోకి వస్తారండి. యేసు ప్రభువారు కల్వరి సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తము ఎవరి పాపాన్నైతే కడిగి పరిశుద్ధతలోకి నడిపిస్తుందో వారు రక్షించబడతారు. రక్షణ అంటే విడుదల. యేసు నామంలో రక్షణ అనగా విడుదల ఉంది. లోకంలో ఆయన నామానికి మించిన నామం లేదు. ఎందుకంటే యేసు నామం వల్లనే రక్షణ. రెండవది, ఆయన నామములో మనం ఏమడిగినా మనం పొందుకుంటాం. యేసు ప్రభువారే చెప్పారు యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తారు. యేసు నామంలో మనం ఏమడిగినా ప్రభు మనకు పరిపూర్ణంగా దయచేస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సింది కూడా యేసు నామం ద్వారానే. మనం తండ్రిని అడ్రస్ చేస్తూ యేసు నామంలో మనం అడిగినప్పుడు మన మనవులు కూడా ప్రభు ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. మూడవది, యేసు నామం వెండి బంగారాల కంటే విలువైన నామం. లోకంలో ఈరోజు బంగారం ఖరీదు రోజు రోజు పెరిగిపోతుంది కదండి. అంతకంటే గొప్పది యేసు నామం. వెండి బంగారముల కంటే. శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి, ఆ వ్యక్తిని పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేవు, కానీ వెండి బంగారముల కంటే శ్రేష్టమైన యేసు నామం ఉంది. ఆ నామం ద్వారానే నీకు స్వస్థత, కాబట్టి లే అని వారు అది చెప్పిన వెంటనే యేసు నామంలో ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. యేసు నామంలో స్వస్థత ఉంది. ఇంకా యేసు నామం దగ్గరికి రాకపోతే నీకు ఈ స్వస్థత భాగ్యం లేదు. దేవుని బిడ్డలారా, యేసు నామంలో ఇన్ని ఆశీర్వాదాలని, ఇంతకంటే ఇంకా ప్రాముఖ్యమైనది యేసు నామములో గొప్ప రక్షణ, యేసు నామంలో గొప్ప విడుదల, యేసు నామంలో ప్రార్థన, యేసు నామంలో స్వస్థత. ఆ నామము మనల్ని నిత్య జీవానికి నడిపించే నామమైనది. పరలోకానికి తీసుకువెళ్ళే నామం యేసు నామమే. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే పరలోకానికి వారసులు అవుతారు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు ప్రభు దగ్గరికి రాని వారి జీవితాల్లో నిత్యత్వాన్ని సంపాదించుకోలేరు. కాబట్టి ఉదయకాలం చూస్తున్న మీరు మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? యేసు ప్రభు రక్తంలో మీ పాపం కడుగబడిందా? యేసు ప్రభు నామాన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం.
రక్షణను దయచేసి వాయిదా వేయబాకండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈ నామాన్ని మీరు విశ్వసించండి. ఈ నామం ద్వారానే నిత్య జీవానికి వారసులు అవుతారు కదండి. యేసు నామం అన్ని నామముల కంటే బలమైన నామం, ఘనమైన నామం. యేసు నామంలో రక్షణ ఉంది, విడుదల ఉంది. యేసు నామం ద్వారానే విడుదల. ఒక వ్యక్తి విడిపించబడాలంటే యేసు నామం ద్వారానే. కాబట్టి యేసు ప్రభు నామాన్ని మీరు అంగీకరించి, నామము అంటే ఏదో కాదు, నామం అంటే యేసు ప్రభే. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జీసస్ ఓన్లీ. యేసు ప్రభే, ఆ నామం యేసు ప్రభే. యేసు క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని యేసు క్రీస్తు ప్రభువును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు. అందుకనే కీర్తనాకారుడు ఆసాపు అంటున్నాడు, ఆయన నామము గొప్పది, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. లోకంలో చాలా పేర్లు ఉన్నాయి కదండి. ఆ పేర్లు ఏవి కూడా మనల్ని మోక్షానికి నిత్య జీవానికి నడిపించలేవు. కానీ యేసు నామం, యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు, యేసు ప్రభువారు పుట్టిన తోడనే ఆయన పేరు యేసు. యేసుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన నామంలో గొప్ప రక్షణ ఉంది. ఈ రక్షణ ఇంకా నువ్వు పొందకపోతే బైబిల్ చెప్తుంది కదా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? దయచేసి నిర్లక్ష్యం చేయబాకండి. ఈరోజు యేసు ప్రభు కొరకు మీ హృదయాలు తెరవండి. యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభు ఈ జీవితం ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ నామాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీ నామంలో గొప్ప విడుదల, రక్షణ ఉంది. మీ నామముననే ప్రార్థన భాగ్యం ఉంది. మీ నామముననే సహవాసం ఉంది. మీ నామముననే తండ్రి స్వస్థత ఉంది. మీ నామముననే మోక్షము, నిత్య జీవం ఉందయ్యా. విన్న ఈ మాటలు మా బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరూ అయ్యా ఈ నామము ద్వారానే ప్రభా పరలోకానికి మేము వారసులం అవ్వాలని సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్, ఐసీయూలు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. మీ నామములో ఉన్న స్వస్థత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో అపవిత్రాత్మల మీద విడుదల కలుగును గాక. ప్రభా సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి. రాబోయే నూతన సంవత్సరాలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రభా నీ బిడ్డల చుట్టూ మీకు కంచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారులో వెళ్తున్నా నీ బిడ్డలకు మీ క్షేమం దయచేయండి. మా తండ్రి ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. తండ్రి చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి కష్టార్జితాలు దీవించండి. ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రభా మా బిడ్డలు చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు, వారి చుట్టూ మీకు కంచి వేయండి. ప్రభా వారు తీసుకునే ఆహారాన్ని దీవించండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన కీడు, దుష్టుడు, అపాయం తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు తెరవబడును గాక. మీ వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చబడును గాక. సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల, పరిష్కారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం దయచేయండి. ప్రభా ఎవరు ఏ అవసరతల్లో ఉన్నా నీ బిడ్డల ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ దినం ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్న కార్యాలు చేసి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి మీ క్షేమాన్ని, కృపను దయచేయమని సిబిసి కుటుంబాలు, సిబిసి పరిచర్యను మిక్కిలి దీవించి సిబిసిని మీరు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి విస్తరింపచేసి మీరు ఆకడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని
తండ్రి శుభవచనం ద్వారా అనేకులు ప్రభా మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయము దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.